ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంచ ప్రహిణోతి తస్మై తమ్హదేవం ఆత్మబుద్ధిప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. మలయాళ స్వామివారు తమ ప్రశ్నోత్తర మాణిక్యమాల అనే గ్రంథంలోని జ్ఞాన విభాగంలో ఈ సమాధి స్థితిని గురించి వ్రాస్తున్నారు. ఇక్కడ చెప్పుకుంటున్నాం మనం. సత్వావబోధ ఏవాసౌ వాసనాతృణపావక ప్రోక్త సమాధి శబ్దేన సతు తూష్ణీమవస్థితి. బ్రహ్మ ఆత్మైక బోధ, అదే సత్వ అవబోధ. అవబోధ అంటే జ్ఞానం. ఆ సత్ స్వరూపం ఏదో దాన్ని తెలుసుకుంటే బాగా జాగ్రత్తగా, సత్ అంటే ఆత్మ. అప్పుడు బ్రహ్మ ఆత్మైక్య బోధ, ఈ బ్రహ్మ తర్వాత జీవాత్మ, ఈ రెండు ఐక్యం కలిగేటువంటి జ్ఞానం లభ్యమవుతుంది. ఇది బ్రహ్మ ఆత్మైక్య బోధ. ఇక్కడికి వచ్చేటప్పటికి మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఈ జీవాత్మ బ్రహ్మ ఐక్యమైతే, కలిస్తే, అదే కదా ప్రశ్న వేసినాడు ఇక్కడ శిష్యుడు. స్వామి, ఐక్యమైతే అప్పటికి బ్రహ్మలో కూడా కొన్ని భాగాలు ఉండి తీరాలి కదా, ఐక్యం అంటున్నారు కాబట్టి. మరి అదేమో బ్రహ్మస్వరూపమేమో భాగములు లేనిది, నిష్కళం, నిష్క్రియం. మరి ఇవెంత ఐక్యం అంటున్నారే అంటే దాని విషయం చెప్పాడు. నిన్ననే చెప్పుకున్నాం నాయన, అది నీకు అర్థం కావడం కోసం చెప్పాము కానీ అలా కాదు అని. అయితే మరి ఎలా చెప్పాలండి అంటే, ఇక్కడ ఎందుకు చెప్తున్నారు ఐక్యము ఐక్యము అంటే, మనం స్థాయిలో మనం ఆ పరమాత్మ కంటే వేరుగా భావిస్తున్నాం కాబట్టి ఆయన నీవు ఐక్యం చెందు అని అంటున్నాం. అంతవరకే. ఐక్యం చెందడం కాదు, నువ్వు ఐక్యం చెందే ఉన్నావు, నువ్వు ఒకటిగానే ఉన్నావు. పొరపాటున ఐక్యం చెందే విధానమే అయితే ఒక కాలములో ఒక ప్రదేశములో ఐక్యం చెందితే ఇంకొక కాలములో ప్లస్ కాస్త మైనస్ అయిపోతుంది, మళ్ళీ విడిపడాల్సి వస్తుంది. అలా కాదు. అయితే ఆ పదం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అర్థం కావడానికి. నీవు అసలు జీవుడివే కాదు, నీవు పరబ్రహ్మవే అని అన్నప్పుడు, ఓహో నేను పరబ్రహ్మనేనా, నేను జీవుణ్ణి కాదా అన్నటువంటి జ్ఞానం కలిగినప్పుడు, అంతవరకు నేను జీవాత్మగా ఉండినటువంటిది ఇప్పుడు బ్రహ్మగా అయిపోతుంది కదా. అది అసలు అయిపోవడం ఏమిటి? నువ్వు జీవాత్మగా ఎప్పుడూ లేవు. శాస్త్రం చెప్పేది అది, నీవు జీవాత్మగా ఎప్పుడూ లేవు. అందువల్ల ఇక్కడ చెప్పడానికి మాటలు లేక అలా చెప్పడం జరిగింది. సరే, విషయానికి వద్దామండి. ఎప్పుడైతే ఇది కలుగుతుందో అప్పుడు దాన్ని ఏమన్నారు? ప్రోక్త సమాధి శబ్దేన. అది అప్పుడు దాన్ని సమాధి అన్నారండి. అంటే ఏంటి? సత్వావబోధ మాత్రం కలిగి ఉండడం, అంటే ఉన్నదంతా ఆత్మయే, అది రెండవది లేదు అని అనేటువంటి జ్ఞానం కలిగి ఉండడమే సమాధి అంటున్నారు మలయాళ స్వామివారు. ఎప్పుడైతే ఇలాంటి జ్ఞానం కలిగిందో దీన్నే అఖండైక జ్ఞానం. ఖండం అంటే పీస్ పీస్, ముక్కలు ముక్కల జ్ఞానం. జీవుడు అక్కడ, దేవుడు అక్కడ, అలాగా అది కాదు, ఉన్నదంతా ఒకటే అన్నటువంటి జ్ఞానం. ఇది ఎప్పుడు కలుగుతుందో ఏమని చెప్పారు ఇక్కడ? దృశ్య వాసనారూపము అను శుష్క తృణమున అగ్ని వంటిది. ఈ దృశ్యము వాసనారూపంతో దృశ్యాలు ఏర్పడ్డాయి కదా నీకు, దాన్ని అది ఎట్లా, దేంతో సమానము? ఎండిపోయిన గడ్డితో సమానం దృశ్యాలంతా, దృశ్య ప్రపంచం. దాంట్లో వేస్తే అగ్గి ఏమైపోతుంది? అంతా కాలిపోతుంది. అలాంటిదంటే ఈ జ్ఞానం. అంటే దృశ్యములన్నింటినీ లేకుండా చేస్తుంది. ఏమండి అప్పుడు ఈ ప్రపంచం కొట్టుకోబోతుందా, కాలిపోతుందా? ఏమండి మళ్ళీ తమాషగా ఉందే మీరు చెప్పేది. ఎప్పుడైతే ఇటువంటి జ్ఞానం కలిగితే ఈ శరీరము ప్రపంచం కాలిపోతుందండి? ఇదొక ప్రశ్న. అక్కడ కాలిపోవడం అంటే
లేకుండా పోవడం కాదు, అది ఉన్నా సత్యం కాదు. నీకు ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ అది సత్యము కాదు. అదే ఆ మాట చెప్పడానికి అలా చెప్పబడుతూ ఉంటుందన్నమాట, అంతే. అది ఉన్నప్పటికీ అది సత్యం కాదు. అందువల్ల అగ్ని లాంటిది అంటే కాలిపోతుందని కాదు, కాలిపోవాల్సిన పని లేదు. ఇప్పుడు మట్టి కుండ అనేది మట్టే అని తెలుసుకున్న తర్వాత కుండ పగిలిపోవాల్సిన అవసరం లేదు కదా. కుండంతా మట్టే అని తెలిసిన తర్వాత కుండను ఇంతకుముందు చెప్పుకున్నాం, కుండను పగలగొట్టి నూరాల్సిన అవసరం లేదు. అది అసలు లేదు, అసలు మట్టే ఉండేది కుండ ఎక్కడ. ఇప్పుడు కుండను మనం ఏం చేసాం, మట్టిలో ప్రవిలాపనం చేసాం, మట్టిలో కలిపేసామా, అంతే, మట్టే కదా అది. ఒక్కొక్క కోణంలో వేదాంతం ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటుంది. ఓంకారం చెప్పుకున్నప్పుడు మనం అకారం ఉకారంలో ప్రవిలాపనం చేయాలి అలా చెప్పుకున్నాం. ప్రవిలాపనం అంటే కలిపిస్తామా, ఎట్లా కలిపిస్తావు? జాగ్రత్త అవస్థను తీసుకోపోయి స్వప్నావస్థలో, స్వప్నావస్థను తీసుకోపోయి సుషుప్తిలో, సుషుప్తి తీసుకోపోయి నిశ్శబ్దములో కలిపేయవలను అన్నామే. అట్లా ఎట్లా కలుపుతావు? ఇదేమైనా కలపడానికి సాంబార్లో ఉప్పు కలిపినట్టునా? అలా కాదు అది. అంటే మరి ఏంటి, ఇది అదే అని అర్థం చేసుకోవడమే. కాబట్టి ఇక్కడ కాల్చేయడము అంటే అర్థం లేనిదిగా అర్థం చేసుకో. అందువల్ల ఏంటి ఇవి అంటే చెప్తున్నాడు, సమాధి స్థితి గలవానికి వాసనాక్షయము మనోనాశము కలిగి ఉండును. అదండి, ఎప్పుడైతే ఇటువంటి సమాధి స్థితి అంటే మళ్ళీ వెనక్కి వెళుతున్నా, సమాధి అంటే గోరీలో మాదిరి కూర్చోవడం కాదు, సత్వ అవబోధ ఉండేటువంటి సత్స్వరూపమైనటువంటి ఆత్మలో నిలకడగలిగి ఉంటే ఏమవుతుంది, వాసనాక్షయము మనోనాశము అండి. ఇది మనస్సు నశిస్తుంది. వాసనలు అంటే బలమైన కోరికలు జన్మల నుంచి ఏ ఉంటాయో అవంతా క్షయమైపోతాయి, క్షీణించిపోతాయి. మనస్సు లేనిదవుతుంది. చూసామా, ఇక్కడ కూడా వచ్చింది మనోనాశం. అదే మనోనాశం అయిపోతే వాడు కోమాలకు పోవాలా అందుకే అద్వైత సిద్ధాంతం చాలా డీప్గా అర్థం చేసుకోవాలని. మనోనాశం అయితే ఏమవుతాడు చెప్పండి, మనసు లేకుండా పోతే కోమా ఇంకంతే, అట్లా చచ్చిపోతాడు, ఇంక రాడు లోకానికి. అలా కాదు, అక్కడ మనస్సు అంటే ఏమిటో మనం అర్థం చేసుకున్నప్పుడు, మనస్సు అంటే ఏమిటి, సంకల్ప వికల్పాత్మకం మనః. అది కాబట్టి ఈ సంకల్ప వికల్పాలు ఏంటో నువ్వు అర్థం చేసుకొని రమణ మహర్షి గారు చెప్పినట్టు మనసు యొక్క మూలానికి వెళితే మనసు లేదన్నాడు ఆయన. అంటే ఏమిటి అర్థం, అలల యొక్క మూలానికి వెళితే అలలు ఉండవు, ఉంటాయా చెప్పండి? ఏముంటుంది, నీరే ఉంటుంది. అలాగే మనసు యొక్క మూలానికి వెళితే ఏముంటుంది, ఆత్మ చైతన్యమే ఉంటుంది. దాని నుంచే కదిలింది కనుక మనసు వచ్చింది. చూసారా, ఇలాగా మనసు లేనిది అర్థం చేసుకోవాలి. కానీ మనసునంతా నలగొట్టి పిండి చేసేదో కాల్ చేసేదో కాదండి. కాబట్టి సమాధి స్థితి ఎప్పుడైతే లభ్యమవుతుందో ఈ మనసు బయట ప్రపంచం వైపు పరుగులు పెట్టదు, అప్పుడు దాన్ని మనసు కాదంటున్నాం, అంతే. అలాగే వాసనలు, గతంలో కొన్ని వాసనలు ఉంటాయండి. ఇదే డేంజరస్ జన్మకు కారణం ఈ వాసనలే. వాసనలు అంటే ఏమిటి, బలమైన కోరికలు. ఇవంతా కూడా నశించిపోతాయి. అదండి, ఎప్పుడైతే నువ్వు సమాధి స్థితిని పొందుతావో, సమాధి స్థితి అంటే ఏమిటి, అంతయు ఆత్మస్వరూపమే అన్నటువంటి అపరోక్షానుభూతి ఇది కలుగుతుందో, ఇంక మళ్ళా వాసనాక్షయాలు మనోనాశనాల కోసం పరిగెత్తిపోయి యోగా క్లాస్కి పోయి మెడలు పోగొట్టుకొని నడుములు పోగొట్టుకుండేది కాదు. మనసు లేనిది అవుతుంది. అప్పుడు అంతా బ్రహ్మస్వరూపము అన్నటువంటి జ్ఞానం కలిగినప్పుడు మనసు లేనిది అవుతుంది. ఉన్నా కూడా అసలు ఉండడం ఏమిటి, దాని స్వరూపమే పోతుంది. ఎప్పుడైతే ఇప్పుడు మనం మామూలుగా అంటూ ఉంటాం లోకంలో, అంతే. ఏదో ఆలోచిస్తున్నాడు అనుకో పిల్లవాడు చదువు పాఠం చెప్పేటప్పుడు, ఒరేయ్ ఏ లోకంలో ఉన్నావురా నువ్వు అంటే అర్థం ఏమిటి, వాడు ఈ లోకంలోనే కదా కూర్చొని ఉండేది. అయినా ఏమంటాడు టీచరు, ఒరేయ్ ఏ లోకంలో ఉన్నావురా అంటే అర్థం ఏమిటి, మనస్సు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో లేదు అని. చూసారండి, కాబట్టి అక్కడ ఏమైపోయింది, మనస్సు ఈ సమాధి స్థితిలో ఆత్మీయ అయిపోయింది. ఇలాగా మనం అర్థం చేసుకుంటే ఏమవుతుందంట చూడండి. అలా కాకుండా
ఈ సమాధి శబ్దము యొక్క ఇది సమాధి. అట్లా కాక ఏమీయూ తెలియని స్థితి సమాధి కానేరదు. ఈ మలయాళ స్వామి చెప్పిన ఈ పాయింట్ మనం అర్థం చేసుకుందామండి. ఏం తెలిసి ఉండాలి? జ్ఞానము ఉండాలి. నేనే పరబ్రహ్మను అన్న జ్ఞానం ఉండాలి. అలా కాకుండా ఏమీ తెలియని స్థితికి గోరిలో కూర్చుంటారు యోగులు అంటున్నామే, అది సమాధి స్థితి కానేరదు. డేంజరస్. చూడండి ఆన్సర్ ఇక్కడ. చాలామంది అష్టాంగ యోగం చెబుతూ ఏమీ తెలియని స్థితికి వెళ్ళిపోయామండి మేము అంటూ ఉంటారు. ఏమీ తెలియని స్థితికి అంట. మరి ఏమీ తెలియని స్థితి ఎందుకండి? హాయిగా నిద్రపోతే కూడా ఏం తెలియదు అన్నాడు మళ్ళీ ఆయన ఎవరు, చిన్మయానంద స్వామి. హాఫ్ బాటిల్ విస్కీ తాగితే కూడా ఆనందం ఏమీ తెలియదు. అలా కాదు కదా. ఏమీ తెలియని స్థితి సమాధి కానేరదు. నీ స్వరూప జ్ఞానం ఉండాలి. ఇప్పుడు చిన్న విషయం మీకు చెప్తాను. చాలామంది చెప్తూ ఉంటారు, అనుకున్నాం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, త్రిపుటాహితం కావాలి, త్రిపుటి లేకుండా పోతేనే సమాధి, అప్పుడు మాత్రమే ఆత్మ తెలియబడుతుంది, త్రిపుటి లేకుండా పోతేనే మోక్షం. ఎక్కడే పోతుంది చెప్పండి త్రిపుటి? త్రిపుటి అంటే ఏంటి? చేసేవాడు, చెయ్యబడునది, చేయుట, ఇదే కదండి త్రిపుటి. ఇలాంటివే ఉంటాయి, కోట్లు లక్షలు. ఇవి లేకుండా చేసుకుంటే అంటే మోక్షం. వీటిని ఎక్కడ తోసి పెడదాం చెప్పండి? ఎక్కడ తోసేయాలా? ఇప్పుడు సముద్రంలో అలలు వస్తాను, ఎక్కడ తోసి పెడతావు? బయటికి. ఆ అలను తీసుకొని బయట పెడతావా? అల లేకుండా చేయాలంట. ఎక్కడ చేస్తావు? సముద్రంలోనే ఉంది, సముద్రమేది, నీరేది, ఎక్కడ తెస్తావు? కాబట్టి త్రిపుటి లేకుండా చేసుకుంటేనే మోక్షం అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అయితే ఎప్పుడు తెలిసి వస్తుందో తెలుసా? త్రిపుటికి ఆధారమైనటువంటి ఆత్మజ్ఞానం తెలిసి వచ్చినప్పుడు, ఈ త్రిపుటంతా కూడా ఆత్మ చైతన్యమే అని తెలిసి వచ్చినప్పుడు, ఎలా అయితే అలంతా నీరే అని తెలిసి వచ్చినప్పుడు ఇక అల లేదో, అలాగే అంతా ఆత్మ చైతన్యంగానే నీకు రూఢైనప్పుడు అప్పుడు ఉండదు త్రిపుటి. సింపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు మీకు ఒక దృష్టాంతం. రాత్రి నిద్రపోయానండి నేను, అక్కడ నేను మాత్రమే ఉన్నా, ఏమి ఉందో ఏమి లేదో రెండవ తెలియదు. టకీన మెలక వచ్చేసింది. మెలక వస్తానే నిద్ర లేచాను. లేస్తానే అక్కడికి ఏమైంది తెలిసినా, ఇప్పుడు పండ్లు తోమువాడు, తోమబడే పండ్లు తోముట, త్రిపుటి వచ్చేసింది. మళ్ళీ టీ తెచ్చారు. టీ త్రాగువాడు, టీ త్రాగుట, త్రిపుటి వచ్చేసింది. ఈ లోపల పేపర్ వచ్చింది అనుకోండి. పేపరు చూచువాడు, పేపరు చదువుట, 3 వచ్చినాయి. ఈ లోపల ఇడ్లీ అయింది. ఇడ్లీ తినేవాడు, ఇడ్లీ తినేవాడు వచ్చేసింది. ఈ లోపల మెడికల్ స్టోర్ పోవాల్సి వచ్చింది. పోవువాడు, పోవుట, పోయే స్థలం, 3 వచ్చేసాయి. ఆ తర్వాత ధ్యానం చేసి, ధ్యానం చేయువాడు, ధ్యేయము, ధ్యాత, ధ్యేయము, ధ్యానము వచ్చేసింది. మధ్యాహ్నం అయ్యేటప్పుడు అన్నం వచ్చింది. అన్నం తినేవాడు, తినబడున్నది అన్నము, తినుట వచ్చేసింది. మళ్ళీ నిద్ర, నిద్రపోవాడు, నిద్రించుట, నిద్ర వచ్చేసింది. ఎక్కడండి ఇప్పుడు చెప్పండి? బాగా అర్థం చేసుకోండి. బట్ ఒక్కటి మనం గుర్తుంచుకోవాలి. ఈ ఫ్రమ్ ది బిగినింగ్ మళ్ళీ వస్తారండి తెల్లవారుజామునికి 6 గంటలకి. ఈ 6 గంటల నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ త్రిపుటంతా నీ జ్ఞప్తిలో ఉన్నదా అని ప్రశ్న వేశా. ఎవరన్నా లేదంటాడా? లేదు, ఉందండి, నాకు బాగా జ్ఞాపకం అంటాడు. జ్ఞాపకం అంటే జ్ఞానం. ఎస్, నీకు జ్ఞానం ఉంది. పొద్దున్న ఏం టిఫిన్ తిన్నావయ్యా అని సాయంత్రం అంటే ఇడ్లీ తిన్నానంటాడు. ఇడ్లీ తిన్నానంటాడు కదా. ఏ పేపర్ చూసావయ్యా? ఆంధ్రజ్యోతి, ఈనాడే చూస్తానండి, వేరే పేపర్లు నేను చూడను, ఎందుకంటే అవి మాత్రమే చంద్రబాబు నాయుడు గురించి పొగుడుతాయి కాబట్టి అంటావు. కాబట్టి నువ్వు ఏం చదివావో నీకు తెలుసు, ఏం తిన్నావో తెలుసు, జ్ఞాపకానికి ఉన్నాయి. కాబట్టి ఆ జ్ఞానము మళ్ళీ వస్తాను నీకు ఒకసారి. పొద్దున్నే టీ తాగావు, టీతో పాటు జ్ఞానం వెళ్ళిపోయిందా? వెళ్ళలేదు, జ్ఞానములోనే ఉన్నది. పేపర్ చూసావు, వెళ్ళిపోయిందా జ్ఞానం? లేదు, జ్ఞానం అన్నది పేపర్ చదవడంతో పాటే ఉన్నది. ఇడ్లీ తిన్నావు, ఎక్కడుంది జ్ఞానం? ఇడ్లీ తినడంతో పాటే ఉన్నది. అసలు జ్ఞానమే
ఏంటి జ్ఞానం అంటే ఆత్మ చైతన్యం. ఈ ఆత్మ చైతన్యమునకు అతి సమీపమున ఉండుటచే ఏది అంతఃకరణం, దాని యందు ప్రతిబింబించినటువంటి అంతఃకరణ చైతన్యమే జీవుడుగా చెప్పబడుతున్నాడు. ఇదంతా మీరు వేదాంత బోధ చదివితే తెలుస్తుంది కదా. ఇప్పుడు ఎవరైనా జీవుడు ఎవడో వాడే ప్రతిబింబం. అసలు ఆత్మ ప్రతిబింబమే జీవుడు. వీడనుకుంటేనే టీ, వీడనుకుంటేనే ఆ పేపరు, వీడనుకుంటేనే ఇడ్లీ. చూసారా? కాబట్టి జ్ఞానమే అలా 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 వచ్చేసింది. కానీ ఎక్కడుంది త్రిపుటి? నాకు చెప్పడానికి అర్థమవుతుందో లేదో, మరి అర్థం కలిగేటట్లుగా నేను చెప్పగలుగుతున్నానో లేదో. ఇలాగా అర్థం చేసుకున్నప్పుడు ఉన్నది ఒకే ఆత్మ చైతన్యమే, కానీ రెండవది ఎప్పుడూ లేదు అని తెలిసి వస్తుంది మనకే. అప్పుడు పోతుంది త్రిపుటి. అలా కాకుండా త్రిపుటి పోయి ఎట్ట పోతుంది? ఎక్కడ పోతుంది? ఇప్పుడు ఒక ఆయన చెప్పాడు, సమాధి లేకపోతే ఆత్మ కనబడుతుందంట. నేను వేసాను ఒక ప్రశ్న, బాబు సార్ స్వామి లేండి ఆయన, ఒక ఆయన చిత్తూరు జిల్లాలో వెదురుకుప్పమా పాదురుకుప్పం ఏదో ఉంది, అక్కడ పెద్ద ఆశ్రమం కూడా. చెప్పాడు, యోగంలోకి వెళ్ళిపోతానంటే ఆత్మ వస్తుందంట. స్వామి మీకు ఈరోజు రాత్రి 10 గంటలకు మీరు యోగంలో పోయినారు, సమాధిలో అయిపోయినారు, ఆత్మ వచ్చింది స్వామి. వచ్చిందండి, అదే అక్కడే ఆత్మ, అక్కడే అండి, సమాధి స్థితిలోనే ఆత్మ. పర్వాలేదండి, మీరు మళ్ళీ సమాధి నుంచి బయటకు వచ్చారు కదా 12 గంటలకి రాత్రి, బయటకు వచ్చేసారు, ఇప్పుడు ఆత్మ పోయిందండి. నో ఆన్సర్. ఏమండి చూడండి, సమాధి లేకపోతే ఆత్మ వచ్చింది, ఈయనకు తెలియబడింది, సమాధి పోతానే ఆత్మ పోయింది. ఇట్లా ఉంటుందా అండి? చెప్పండి. అసలు ఆత్మ అంటే ఏంటో తెలిసి వచ్చినప్పుడు వాళ్ళ భావనలు అలా ఉంటాయండి. వాళ్ళ భావనలు అలా ఉంటాయన్నమాట. వాళ్ళు ఒక దాన్ని పట్టేస్తారు, దాని గురించినటువంటి చింతన లేదు, ఇక తర్కబద్ధం కాదు, అది అనుభవ సిద్ధం కాదు. అందువల్ల ఈ సమాధి స్థితి కూడా అలాగే తయారైంది. సమాధి అంటే ధ్యానాన్ని కొనసాగించాలండి, వెళ్ళాలండి, ఏమి తెలియకుండా వెళ్ళాలండి. చూడండి మలయాళ స్వామి ఏం చెప్తున్నారు, తెలియని స్థితి సమాధి కానేరదు. శూన్యమా? తెలియకపోతే నిద్ర మేలు కదా, రోజు నిద్రపోతూనే ఉన్నాం. కాబట్టి తెలియని స్థితి సమాధి కాదు అంట. మరి ఏంటంటది? ఏలన తెలియలేదను వాక్యము అజ్ఞానబోధకము చెప్పేశారు మలయాళ స్వామి గారు. నువ్వు తెలియదంటే అదేంటిది? అజ్ఞానాన్ని తెలియజేస్తుంది, జ్ఞానాన్ని కాదు తెలియజేసేది. అది నాకేమీ తెలియలేదు, మంచిది, అజ్ఞానం. తెలియనను చెప్పు వచనమే జ్ఞానం. అది ఈ తెలుసును అని చెప్పేదే జ్ఞానము, కానీ తెలియదని చెప్పేది అజ్ఞానమే. అదే కదా కారణం జన్మకు, అజ్ఞానమే కారణం. కాబట్టి ఇలాగా మనము బాగా శాస్త్రాన్ని అర్థం చేసుకో. తర్వాత వెళుతున్నాడు స్వామి, అక్షుబ్ధ నిరహంకార ద్వంద్వేష్వ అనుపాతిని బ్రహ్మన్ సమాధి శబ్దేన మేరో స్థిరతరాకృతి. అహంకార శూన్యమై, చూడండి, అహంకార శూన్యమై సుఖదుఖాది ద్వంద్వములచే బాధింపబడనిదై, విషయములచే క్షోభనొందనిదై, మేరు పర్వతము వలె చలనరహితముగా నుండు స్థితియే సమాధి అనబడును. అబ్బో, ఇది చాలా గొప్పగా కనపడుతుంది. అహంకారం పోవాలంట. అహంకారం అంటే నేను అన్న భావన. అహంకార శూన్యమై సుఖదుఖాది ద్వంద్వములచే బాధింపబడనిదై. అది చూసారా? ఇప్పుడు అహంకారం లేదు అక్కడ. అహంకారం అంటే నేను అన్న భావన. ఈ అహంకారం దేనిలోది? ఇదే సాధనా చతుష్టయ సంపదలో ఒకటి. ఇది సాధనా చతుష్టయ అంతఃకరణలో ఒకటి. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అంటున్నాం అక్కడ. బుద్ధితో పాటే అహంకారము, మనసుతో పాటే చిత్తము. అందువల్ల ఈ 4 కాకుండా 2గానే చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ అహంకారం ఎలా వెళుతుందండి? చూడండి, ఈ అహంకారం లేకుండా పోవాలంట.
అంటే ఏమిటి అర్థం? అహంకారం అంటే ఏం అర్థం చేసుకున్నావు? నేను అనే భావన, అహం అనే భావన. అసలైన అహం ఏమిటో అర్థమైతే, చూసారండి, అసలైన అహం ఏమిటి? అహం బ్రహ్మ అస్మి, నేను బ్రహ్మమునే అయి ఉన్నాను. అహం అంటే ఎవరు? బ్రహ్మ. అయినా ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? అహంకారం పెట్టుకున్నావు. కారం, మిరపకాయల కారం ఒకటి నెత్తినేసుకొని జీవభావమును పెట్టుకున్నావు. ఎందుకు వచ్చిందో అడగద్దు. ఎందుకు? జన్మల నుంచి ఎందుకు వచ్చిందో అదే కదా అజ్ఞానం. కాబట్టి ఇప్పుడు అహంకారం పోవాలంటే ఏం చేయాలి? అహం అంటే ఏమిటో తెలుసుకుంటే, అహం అంటే ఏంటో తెలుసుకుంటే ఈ అహంకారం లేనిదవుతుంది. అలాగా అర్థమవుతుందండి. అహంకార శూన్యమై అన్నప్పుడు ఈ అహంకారమేమో జీవభావము లేనిదవుతుంది అసలైన నేను తెలుసుకుంటే. ఇక్కడికి వచ్చేటప్పటికే మళ్ళీ మనకు ఒక సంశయం వచ్చి కూర్చుంటుంది. ఏమండి, ఈ అహంకారం నేను అనే జీవభావం లేకపోతే ఈ జీవితం అంతా ఎలా చేయాలండి? తిండి తినాలా, పడుకోవాలా, నిద్రపోవాలా? మంచి ఎవరికి? వ్యాస భగవానునికి, సాక్షాత్తు శ్రీకృష్ణుడికి, రాముడికి, అందరికీ ఉంది నేను అన్నది. అయితే వాళ్ళకి మంచి ఎవరికి? శంకరాచార్యులకి నేను అన్నది. లేకపోతే ఆయనకు కూడా అన్నం కావాలి, తిండి కావాలి, శిష్యులు ఉంటారు, పాఠం చెప్పాలా కదా. అయితే వాళ్ళకి ఈ అజ్ఞానికి తేడా ఏంటంటే, జ్ఞానులకు అజ్ఞానులకు వాళ్ళకి అహం రెండు రకాలుగా ఉంటుంది. జ్ఞానులకు ఎట్లాగా? అహం అనే జీవభావము ఉంటుంది, అహం అనే ఆత్మ బ్రహ్మభావన ఉంటుంది. అజ్ఞానికి అహం అనే జీవభావన మాత్రమే ఉంటుంది. ఈ అహం అనే జీవభావనకు ఆధారమైనది ఇంకొకటి ఉంది, అహం బ్రహ్మ, అది తెలియదు. అంతే తేడా. ఏమండి, ఇది రెండు అవునండి. రెండవది ఎందుకు ఉండాలండి? ఇదే, దీనికి చాలా చెప్పాయి శాస్త్రాలు. ఏమని? ఇది ప్రారంధం అనుభవించడాని కోసం ఉన్నది అని చెప్పడం జరిగింది, ముఖ్యమైనది. అంతేకాకుండా మనం తర్కించుకున్న ఏ శంకరులకో ఏ వ్యాసుడికో ఈ ఎప్పుడైతే ఆత్మజ్ఞానం లభ్యమవుతానే ఈ అహంకారము, అహం అనే భావన కాస్త లేకుండా పడిపోయిందనుకోండి, అంటే ఏం కావాలి అప్పుడు? ఈ శరీర మనోబుద్ధులంతా కూడా చచ్చిపోవాలి. పోయిందనుకోండి, ఈనాడు మనకు లభ్యమయ్యేది కాదు. ఎవరుంటారని చెప్పడానికి? జ్ఞానం పొందిన వాడంతా కూడా జీవభావం పోయిందనుకోండి కాస్త, ఇక గ్రంథాలు లేదు, ఉపదేశాలు లేదు, బాగుపడ్డము లేదు. అందువల్ల తర్కించుకుంటే అది కుదరదు. ఇది తేడా. ఏమి? అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు శాస్త్రంలో చూడండి. అహంకార శూన్యమై అంటే నేను జీవుణ్ణి కాదు, నేను ఆత్మను అన్నది బాగా నిర్దిష్టంగా ఎప్పుడైతే తెలియబడుతుందో, సుఖదుఖాది ద్వంద్వములచే బాధింపబడనిదై, ఎప్పుడైతే తాను అహంకారం కాదో ఇక సుఖం కానీ దుఃఖం కానీ బాధించబడవు. ఎప్పుడు బాధించబడతాయి? తాను అహం జీవ అనుకున్నప్పుడే షుగరు, బీపీలు అన్నీ నెత్తినొచ్చి కూర్చొని హాస్పిటల్స్ తయారవుతాయి. గాఢ నిద్రలో చూడండి, ఈ అహం అనేటువంటి భావన ఎప్పుడు లేదో, షుగరు లేదు, బీపీ లేదు, దేవుడు లేదు, దెయ్యం, సుఖము లేదు, దుఃఖం లేదు, దోమలు లేదు, గీములు లేదు. అవునా? కాబట్టి అక్కడ ఎప్పుడైతే నేను ఆత్మను అన్నది అవుతుందో ఈ సుఖదుఖాది ద్వంద్వములు లేని అవుతాయి. అలాగే ఇంకా చెప్పాడు, విషయములచే క్షోభ నొందనిదై. అవునండి, ఈ ఆత్మస్వరూపము విషయముల చేత నశించదు, కదలదు. అసలు క్షోభ అంటే కదిలిపోవడం. విషయ సుఖాలు ఉన్నాయే బయట, శబ్ద స్పర్శ రూప రసగంధాదులు, ఇవే కదా విషయాలు. అవి ఏ విధంగా అయినా కదల్ని, ఇతన్ని కదిలించవు. ఎందుకో తెలుసు అన్నమాట. అవి ఎంతవరకు వాడుకోవాలనో బయట ఉండే వాటిల్ని అంతవరకే వాడుకుంటాడు. ఇప్పుడు ఎవరికైతే వాసనలుగా ఉంటాయో వాడు పరిగెత్తుతాడు. ఇప్పుడు పోతూ సైకిల్లో గంప పెట్టుకొని చేపల్ అట్లా పోయినాడు అనుకో,
మరి అమ్మగారు ఈ వీధిలో దాదాపు 10 ఇండ్లు ఉంటే 10 మంది పరిగెత్తాలి కదా, పరిగెత్తడం లేదే, ఒకరు పోతున్నారు, ఒకరు అమ్మగారు మాత్రమే. ఏమది అంటే ఆమెలో ఆ భావన ఉన్నది, ఆ వాసన ఉన్నది, అంతే. ఎప్పుడైతే జ్ఞానం కలిగినదో, గత శ్లోకంలో చెప్పుకుంటమే వాసనాక్షయము మనోనాశము జరిగిందో, అప్పట్లకి ఏమైనాయి విషయ సుఖాలు, అవి విషయాలు ఉంటాయి కానీ విషయాలు సుఖముగా అనిపించవు. అప్పుడు ఎట్లా ఉంటాడు వాడు? మేరు పర్వతము వలె చలనరహితముగా ఉండు స్థితియే సమాధి. అదండి, వాడు ఎట్లా ఉంటాడు? మంచి తితిక్ష కలిగి ఉంటాడు, తనలను ఏవీ బాధించకుండా. ఇది స్థాయి, స్థితప్రజ్ఞ స్థాయి. అలాగా నడుచుకున్నారు రమణ మహర్షి, తర్వాత రామకృష్ణ పరమహంస వాళ్ళు. కాసేపు గొంతులో నొప్పి అనిపించిన రామకృష్ణ పరమహంస గారికి మళ్ళీ గుర్తు తెచ్చుకొని, చచా ఈ నా శరీరానికి కదా ఇది, ఎంతకాలం ఉంటే ఎంతకు వెళ్ళిపోతుందిలే అన్నటువంటి తెచ్చుకుంటూ ఉంటారో వాళ్ళు పర్వతంలాగా కదలకుండా ఉంటారు అన్నటువంటిది చెప్పడం జరిగింది. కాబట్టి సమాధి స్థితిలో అలా ఉండిపోతారు. అంతేకాకుండా ఇంకా ఒక శ్లోకం చూడండి, అద్భుతమైనటువంటి శ్లోకం. దేహాభిమానే గళితే విజ్ఞానే పరమాత్మని ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర సమాధయః. చూశారండి, దేహాభిమానే గళితే, దేహాభిమానం కాస్త కొట్టుకొని పోవాలి, లేకుండా పోవాలి. అంటే ఏమిటి దేహాభిమానం అంటే? చొక్కా వేసుకోకుండాను గోసిపాత అయినా పెట్టుకోకుండానో కాదు, బిత్తలు పోవడం కాదు అభిమానం అంటే. నేనే దేహమును అన్న భావన, అదేంటి అభిమానం అంటే. దేహాభిమానం అంటే ఏదో చొక్కా ప్యాంటు కిరీటాలు అవి కాదు, నేనే దేహమును అన్న భావనే దేహాభిమానం. ఇది కాస్త నేను దేహమును మాత్రమే అనే భావన వెళ్ళిపోతే ఏమైంది? విజ్ఞానే పరమాత్మని, విజ్ఞానము చేత, జ్ఞాన విజ్ఞానముల చేత ఎప్పుడైతే పరమాత్మను తెలుసుకుంటాడో, ఎట్లా? తన నిజ రూపముగా, అది తానే పరమాత్మగా పరమాత్మను ఎప్పుడు తెలుసుకుంటాడో అట్టటి వాడు ఎట్లా ఉంటాడు? ఎత్ర ఎత్ర మనోయాతి, ఎక్కడెక్కడెక్కడైతే మనసు వెళుతూ ఉంటుందో తత్ర తత్ర సమాధయః, అక్కడక్కడ సమాధి స్థితిని పొందుతాడు. ఇది కాబట్టి సమాధి అనేటప్పటికి మనం అష్టాంగ యోగంలో కాస్త చివరిదిగా భావన చేసి యోగులు చేసిన సమాధి, ఆ యోగ సమాధి, దాన్ని యోగ సమాధి అన్నారు, దీన్ని జ్ఞాన సమాధి అన్నారు. జ్ఞాన సమాధి చేత మోక్షం కలుగుతుంది, ముక్తి. ఏది ఇంతకుముందు చెప్పుకున్నాం, జ్ఞాన సమాధి అంటే అపరోక్షానుభూతి, యోగ సమాధి అంటే యోగంలో ఉన్నంత వరకు అది హాయిగా మనసు చలనం లేకుండా ఉంటుంది, బయటకు వస్తేనే మళ్ళీ చలనం వస్తూ ఉంటుంది, మళ్ళీ అంతే, మళ్ళీ జన్మలే. కాబట్టి ఇది జ్ఞాన సమాధి. మనసు ఎక్కడెక్కడికి పోతే అక్కడక్కడల్లా సమాధి స్థితిని అనుభవిస్తూ ఉంటాడంట వాడు. ఎవడికైతే దేహాభిమానం లేదో, ఎవడైతే పరమాత్మనే, నేను పరమాత్మ అన్నది నేనే అన్నటువంటి జ్ఞాన విజ్ఞానం ఉన్నదో, అటువంటి వ్యక్తికి మనసు ఎక్కడికి వెళ్ళినప్పటికీ సమాధి, సమమైన బుద్ధి, సమము పట్ల బుద్ధి, సమం అంటే ఆత్మ బ్రహ్మము, సమానము, సామాన్యము, విశేషము అని చెప్పుకున్నామే, అలాగా. కాబట్టి ఎక్కడికి పోయినా కూడా అదే ఉంటుంది. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. హరి ఓం తత్సత్.